హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో ఈ టాపిక్ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్క్యూఎల్ నేర్చుకునే వాళ్ళకి. జాయింట్స్. మనకు ఎస్క్యూఎల్లో జాయింట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అండ్ వాటిని యూజ్ చేసుకొని మనం ఎలా అవుట్పుట్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఈ క్లాస్లో అయితే మనము ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్ గురించి మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే మీరు ఇది ప్రాక్టీస్ చేసే ముందు చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ మొత్తం 2 టేబుల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగినది. మీకోసం అని చెప్పేసి 2 టేబుల్స్ సంబంధించిన డాటా అనేది చాలా ఈజీగా ఉన్నది ప్రిపేర్ చేయడం జరిగినది. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి సెలెక్ట్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎస్టడీ అడ్రస్, సంథింగ్ స్టూడెంట్ అడ్రస్ అని చెప్పేసుకొని ఆ స్టూడెంట్ టేబుల్ 2 అని చెప్పేసుకొని మామూలుగా శాంపిల్ డేటా అనేది మీకు ఎంటర్ చేయడం జరిగినది. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఐడి అండ్ గ్రూప్ నేమ్, అడ్రస్, మేనేజర్, ఐడి, స్టూడెంట్ నేమ్, జనరల్ అండ్ ఫీజ్ అండ్ గ్రూప్ ఐడి. ఓకే, సో చాలా తక్కువ డేటా ఇచ్చేసినాను. డైరెక్ట్ గా మీకు ఈ టేబుల్ క్రియేట్ చేసుకోవడం, డేటా ఇన్సర్ట్ చేసుకోవడం, ఆల్రెడీ మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగినది. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత కనుక మీరు చూసినట్లయితే చూడండి, ఎస్క్యూఎల్ జాయింట్స్. ఓకే, ఎస్క్యూఎల్ జాయింట్స్ లో ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్నర్ జాయిన్. మీరు లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ కనుక యాడ్ చేసేసినట్లయితే ఇందులో ఉన్న రికార్డ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నీకు ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఇక్కడ వరకే నల్ వాల్యూస్ ఉన్నా ఏమున్నా చూపించదు, డైరెక్ట్ గా చూపించడం జరుగుతూ ఉంటారు. సో ఫుల్ జాయిన్ రెండింటిని ఫుల్ గా జాయిన్ చేసేసుకుంటారు. తర్వాత ఇక్కడ లెఫ్ట్ జాయిన్ అంటే చూడండి, లెఫ్ట్ సైడ్ టేబుల్ మార్క్ మొత్తమే డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ తర్వాత రైట్ జాయిన్ కూడా మనము ఓన్లీ రైట్ సైడ్ వరకు ఫుల్ గా చూపిస్తుంటాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇలాంటి విండో వచ్చినప్పుడు ఏంటంటే మీకు నాకు తెలిసి ఇలా చెప్తే మీకు మామూలుగా అయితే మాత్రం అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం కొత్త, సో మనం వాటిల్లో ఉన్న ఎలా వస్తాయి ఏంటన్నా మనకు కొంచెం ఐడియా ఉండదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ జాయింట్స్ అనేది ఒక చిన్న జాయిన్ అనేది చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనకు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నా యొక్క డేటా టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ వచ్చేసి మనకు మామూలుగా ఎస్టడీ అడ్రస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్క్యూట్ చేసేస్తున్నాను. ఓకే, ఇదేంటంటే మనం ఈ యొక్క టేబుల్ కి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సెలెక్ట్ టు క్వరీ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగినది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాయిన్ అంటే జాయిన్ టైప్. ఓకే, మీరు ఎటువంటి జాయిన్ టైప్ చేయాలనుకుంటున్నారో దాని నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, నేను మామూలుగా సింపుల్ గా జాయిన్ చేసుకుంటున్నాను. దేనికి జాయిన్ చేసుకుంటున్నా? dbo.tbl2 కి. ఓకే, dbo.table2 కి మాత్రం నేను జాయిన్ చేసుకోవాలా. తర్వాత ఈ రెండిట్లో కనుక చూసుకున్నట్లయితే మ్యాచింగ్ రికార్డ్స్, అంటే ఇది జాయిన్ చేసేటప్పుడు మనం ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ ని బేస్ చేసేసుకొని ఇది జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి ఆన్ క్లాస్ యూజ్ చేసేసుకొని dbo.డాట్ ఎక్కడ అడ్రస్ లో. ఓకే, అడ్రస్ లో మ్యాచింగ్ రికార్డ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేసేసినప్పుడు ఇప్పుడు నాకేందనంటే ఇందులో మీరు ఐడి చూసినట్లయితే ఇక్కడ ఐడి చూడండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఐడి. ఓకే, ఈ రెండు ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నానంటే dbo.address లో మళ్ళీ డాట్ తర్వాత ఏంటి నాకు ఐడి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ మనకు మ్యాచింగ్ రికార్డ్స్ దేంట్లో ఉన్నాయంట మరి టేబుల్ 2 లో గ్రూప్ ఐడి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనము dbo ఇక్కడ మనకి టేబుల్ 2 లో మనకి ఇక్కడ దేంట్లో మ్యాచింగ్ రికార్డ్స్ కి సంబంధిత కాలం ఉన్నది అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ ఐడి అనేది ఒక కాలం ఉన్నది. ఓకే, ఇక్కడ ఈ గ్రూప్ ఐడి అనే ఒక కాలంలో చూసుకున్నట్లయితే మనకు
మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకేందనంటే ఈ రెండిట్లకి వెళ్ళి మనకు ఏ ఏ కాలమ్స్ అయితే కావాలా. ఓకే, సో నాకు ఫస్ట్ వచ్చేసి ఎస్టిడి నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ సంబంధించింది ఒకటి కావాలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జెండర్, సో అతను మేలా ఫీమేల్ అని సంబంధించినది ఒక కాలం కావాలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీ అంటే తనకు ఫీ ఎంత ఉన్నది అనేది కూడా కావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి, మొత్తం మనకి ఎన్ని 6 రికార్డ్స్ మాత్రమే, ఓన్లీ మనకు నల్ వాల్యూస్ ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అయితే మీరు ఒక్కసారి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చేసినప్పుడు ఇక్కడ మెసేజ్ చూడండి, ఎన్ని 8 రికార్డ్స్. ఓకే, మొత్తం 8 రికార్డ్స్ అనేది నీకు అది 8 రోస్ అనేది చూపించడం జరిగినది. అదే ఇప్పుడు మనం జాయిన్ టైప్ చేసుకొని చూసినట్లయితే ఒకసారి మెసేజ్ చూడండి, 6 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే 2 రికార్డ్స్ అనేది మనకు వెళ్ళిపోయినాయి. ఎందుకు అనంటే ఈ యొక్క జాయిన్ అనేది నల్ వాల్యూస్ ఉన్న వాటిని మాత్రం డిస్ప్లే చేయాలి. ఓకే, సేమ్ దీనికి కూడా మనము ఇన్నర్ జాయిన్ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, ఇన్నర్ జాయిన్ అండ్ జాయిన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసినా కానీ మీకు చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా సేమ్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది చూసినట్లయితే చూడండి, ఇందులో ఉన్న ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ జాయిన్. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్స్ లో ఉన్న రికార్డ్స్ మాత్రమే మనకు మొత్తం డిస్ప్లే చేసి ఇస్తుందంట. ఒకసారి లెఫ్ట్ జాయిన్ కూడా చూసిద్దాం. సేమ్ ఉన్నదండి, ఇక్కడ జస్ట్ లెఫ్ట్ జాయిన్ పెట్టండి. ఓకే, లెఫ్ట్ జాయిన్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్న రికార్డ్ లో ఉన్నాయి మాత్రమే మీకు డిస్ప్లే చేయడం జరిగింది, కానీ ఒకటి 7th కూడా మీకు రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 7 రోస్ మాత్రమే చూపిస్తా ఉన్నది. ఓకే, అండ్ తర్వాత లెఫ్ట్ జాయిన్ అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ జాయిన్ అన్నా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నా రెండు సేమ్ గా వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైట్ జాయిన్. ఓకే, రైట్ అవుటర్ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, రైట్ జాయిన్. ఇప్పుడు రైట్ జాయిన్ కి కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనకు మొత్తం 8 వచ్చినాయి. చూడండి, ఎన్ని వచ్చినాయి, 8 రోస్ మనకు చూపించడం జరిగింది. సో రైట్ సైడ్ ఉన్నాయి మొత్తం మీకు డైరెక్ట్ గా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉన్నది. అండ్ ఫుల్ జాయిన్. సో లాస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనము ఫుల్ జాయిన్. ఓకే, చూడండి, ఫుల్ జాయిన్ అంటే ఇది మొత్తం నీకు ఉన్న రికార్డ్స్ మొత్తం మీకు డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సేమ్ రికార్డ్స్ ని నేను ఫుల్ జాయిన్ పెట్టేస్తున్నా. ఓకే, సో రైట్ అవుటర్ తీసేసుకొని జస్ట్ ఫుల్ యాడ్ చేసేస్తున్నా. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి, మొత్తం రికార్డ్స్ అన్ని నీకు ఫుల్ జాయిన్ చేసేసుకొని చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ మాదిరిగా మనకు జాయిన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు అర్థం కావాలని చెప్పేసి జస్ట్ బేసిక్ వరకే మీకు వీడియోస్ రిలీజ్ చేయడం జరిగినది. సో ఈ వీడియోలో మీకు జస్ట్ బేసిక్స్ వరకే కంటెంట్ ప్రిపేర్ చేసి చెప్పడం జరుగుతున్నది. తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో నేను మీకు రియల్ టైం క్వరీస్లలో ఉపయోగ విధంగా, సో సినారియో బేసిస్ పరంగా మీరు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను క్వరీస్ ప్రిపేర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్ కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.